హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. గుర్రంగూడ ఈ గుర్రంగూడలో మనం ఎన్నో ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేసామండి మన ఛానల్లో. అదేవిధంగా ఈ రోజు కూడా మీకు ఒక మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్ లో కార్నర్ బిట్ లో తీసుకొచ్చామండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్రాపర్టీ అరవింద్ నగర్ లో ఉందండి. 139 స్క్వేర్ యార్డ్స్ 25x50 డైమెన్షన్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. చూస్తున్నారు కదా, కార్నర్ ప్రాపర్టీ అనమాట. G+1 కన్స్ట్రక్షన్, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. కార్నర్ బిట్ లో ఉందండి. సో మనకి 2 sides 25 feet రోడ్ తీసుకున్నారు. అదేవిధంగా ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ ఫేస్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళే ముందు గేట్ వచ్చేసి మనకి 9 feet గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకి గ్రాండ్ తోటి కంప్లీట్గా తీసుకున్నారు. అండ్ పక్కకి మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. చుట్టూ మంచిగా ఐరన్ గ్రిల్స్ గిట్ట ప్రొవైడ్ చేసి లోపలికి వెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఈశాన్యం మూల బోరు సంపు తీసుకున్నారండి ఇక్కడే. సో ఇక్కడ మనకి ఇంకో గేట్ తీసుకున్నారు ఈస్ట్ సైడ్ బయటికి వెళ్ళడానికి. అండ్ కింద వచ్చేసి మనకి 2 BHK అండి గ్రౌండ్ ఫ్లోర్లో. పైన మనకి ఓనర్స్ కోసం 2 BHK తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకు వాష్ ఏరియా, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. కంప్లీట్గా డోర్స్ మొత్తం ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు మార్బుల్ తీసుకున్నారు. పైన అయితే మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ ఇట మంచిగా ప్లాట్ఫామ్ గ్రాండ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ ఇట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి వుడెన్ విండో తీసుకున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఒక డోర్ గిట్ట తీసుకున్నారండి. సో హాల్లో మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారండి. సో ఇక్కడ గిట్ట మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చారు. పక్కకి మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచి ఎల్ షేప్లో తీసుకున్నారు అనమాట. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా వుడెన్ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు అనమాట. పక్కకి మనకి పూజ గది ఇచ్చారు. చిన్నగా నీట్గా తీసుకున్నారండి. చాలా నీట్గా విండో గిట్ట తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియాకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. 2 BHK కాబట్టి మన కిచెన్లోనే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకే బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ గిట్ట మనకి వుడెన్ విండో తీసుకున్నారు 4x4. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. 2 BHK కాబట్టి చాలా నీట్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ ఇట మనకి 4x4 విండో తీసుకున్నారు. వుడెన్ విండో అండి. కంప్లీట్గా గ్రిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. అదేవిధంగా ఒక లో రూఫ్ ఇట తీసుకున్నారు. సో ఇక్కడనే మనకి బెడ్రూమ్ నుంచి స్టెప్స్ దగ్గరికి వెళ్ళడానికి పార్కింగ్లో ఇంకో డోర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. స్టెప్స్ కింద వాష్రూమ్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదండి, మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు అనమాట. సో కింద మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము. పైకి వెళ్ళి ఓనర్స్ కోసం ఎట్లా డిజైన్ చేశారో చూద్దాము. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి విండో కానీ అది కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ మనకి బాల్కనీలో మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ టెఫాన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, అరవింద్ నగర్ కాలనీ అండి. మంచి కన్స్ట్రక్షన్స్ అనమాట. మంచి కార్నర్ బిట్లో ఉంది. వెంటిలేషన్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదండి మీకు, కార్నర్ బిట్ కాబట్టి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. డోరు సింహద్వారం వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారు. మంచి క్వాలిటీ డోర్స్ అండి. ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు కంప్లీట్గా డోర్స్, మంచి లేటెస్ట్ డిజైన్ తోటి. అండ్ ఇక్కడే మనకి సేమ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి వాష్ ఏరియా తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది హాల్ అండి. స్పేషియస్ హాల్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి వుడెన్ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు.
అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంకొక డోర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వెళ్తే మనకి గల్లీకి కనెక్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా ఉంది లాస్ట్కి. సో హాల్లోనే మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు, 4x4 విండో. హాల్లో 2 విండోస్ తీసుకున్నారండి మనకి. ఇది వచ్చేసి డైనింగ్ అండి. డైనింగ్ స్పేస్ గిట్ట చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పైన ఏంటంటే నీట్గా ఫాల్ సీలింగ్ కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. పక్కకి మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం కిచెన్కి వెళ్దామండి. కిచెన్ వచ్చేస్తే మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ కానీ, వాల్కి మొత్తం టైల్స్ కానీ, విండో కానీ, అదేవిధంగా మనకి ఎల్ షేప్లో తీసుకున్నారు. సో ఇది నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారని చూస్తున్నారు కదా. చాలా షెల్ఫ్స్ ఇచ్చారనమాట కిచెన్ కోసం. అదేవిధంగా ఇక్కడ మనకు పూజ గది తీసుకున్నారు. చూడండి, పూజ గది అయితే చాలా స్పేషియస్గా నీట్గా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసే విధంగా మంచిగా నీట్గా ఉందండి. విండో కానీ అన్నీ ఇచ్చారు, టైల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. డోర్స్ ఇట్లా మంచిగా లేటెస్ట్ డోర్స్ తీసుకున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 వుడెన్ విండో తీసుకున్నారు. పక్కకి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అని చూస్తున్నారా. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్, మనకి విండో ఇచ్చారు. గీజర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇట్లా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ తీసుకున్నారు అనమాట. దీంట్లో కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ చిన్న విండో, ఇక్కడ మనకి ఇంకొక విండో తీసుకున్నారు, 2 విండోస్. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. బీరువా ప్రొవిజన్ ఒకటి ఇవ్వలేదు అనమాట. సో చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇంకో లో రూఫ్ ఇచ్చారు. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి అరవింద్ నగర్లో ఉందండి, గుర్రంగూడ. మనకి గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మంచి లొకేషన్లో ఉందన్నమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి స్టెప్స్ తీసుకున్నారైతే మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ ఇట మనకి ఇంకో విండో ఇచ్చారనమాట, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో 2 విండోస్ తీసుకున్నారు. సో పైకి వెళ్తే మనకి కంప్లీట్గా టెర్రస్ వ్యూ చూద్దామండి. అసలు వాటర్ ప్రొవిజన్ గిట్ట ఎలా ఇచ్చారో కంప్లీట్గా చూద్దాం అనమాట. సో చూస్తున్నారు కదండి, మనకి టెర్రస్ అండి. టెర్రస్ పైన మనకి ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. ట్యాప్స్ కానీ అన్నీ ఫిట్ అయి ఉన్నాయి. జస్ట్ మీరు ట్యాంక్స్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి చుట్టూ ప్రాపర్టీస్ చూడండి. గుర్రంగూడ అండి ఎంత డెవలప్ అవుతుంది రోజు రోజుకి, మీరే చూస్తున్నారు. మన ఛానల్లోనే చాలా ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తామండి గుర్రంగూడలో, అరవింద్ నగర్ కాలనీలో. సో డే బై డే ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,05,00,000 చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. సో ఈ ప్రాపర్టీకి 80% బ్యాంక్ లోన్ ఇటు అవైలబుల్ ఉంది. మీకు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన న్యూస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.